వెరీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం నిన్న చెప్పుకున్నట్టు స్పియర్మాన్ కోటి సహసంబంధ గుణకాల్లో స్పియర్మాన్ కోటి సహసంబంధ గుణకానికి రో 1 - 6 సమ్మేషన్ ఆఫ్ I = n di స్క్వేర్ n × n స్క్వేర్ -1 గా రాస్తాం. ఇక్కడ డిఏ అనేది ఒకటే యొక్క వ్యక్తి యొక్క రెండు లక్షణాల యుగ్మాల యొక్క కోటిల మధ్య భేదం. n అనేది యుగ్మాల సంఖ్య. ఇక్కడ n వ్యక్తుల యొక్క రెండు లక్షణాలు a మరియు b అంటే x1 y1 x2 y2 x3 y3 కనుక మనం రాసుకున్నట్లయితే సాధారణంగా ఒకే వ్యక్తికి రెండు లక్షణాల్లో సమాన ప్రావీణ్యత ఉండదు. అంటే ఆ అయ్యవ వ్యక్తి లక్షణాన్ని a యొక్క కోటి, అయ్యవ వ్యక్తి లక్షణం b యొక్క కోటితో b యొక్క కోటితో సమానంగా మనం చూడరాదు. సో dixy అనేది అయ్యవ వ్యక్తి యొక్క రెండు లక్షణాల కోటిల మధ్య కనుక భేదాన్ని కనుక అది సూచించినట్లయితే, అది మొడిలేది భావించినట్లయితే x మరియు y-లను ప్రతి చలరాశి 1, 2, 3 n విలువలను తీసుకుంటుంది అనుకోవచ్చు. అంటే x బార్ = y బార్ = n+1/2 సిగ్మా స్క్వేర్ x = సిగ్మా స్క్వేర్ y. దాన్ని స్క్వేర్ చేసినట్లయితే దాని వాల్యూను n² - 1/12 గా మనం రాయొచ్చు. అక్కడ d = x - y = x - x బార్ - y - y బార్ = x బార్ = y బార్. Therefore d² = x - x బార్ - y - y బార్ హోల్ స్క్వేర్ గా మనం స్క్వేర్ చేసినట్టయితే ఇరువైపులా స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే x - x బార్ హోల్ స్క్వేర్ ప్లస్ y - y బార్ హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, దీన్ని మనం a - b హోల్ స్క్వేర్ అంటే a² + b² - 2ab ఫార్ములాలో రాస్తున్నాం. ఇరువైపుల n విలువను సంకలనపరిచి n తో భాగిస్తే 1/n summation of d² = 1/n summation of x - x బార్ హోల్ స్క్వేర్ 1/n summation of y - y బార్ హోల్ స్క్వేర్ -2/n summation of x - x బార్. అంటే ఇది మనం ఆల్రెడీ నేను చెప్పినట్టుగా a² + b² - 2ab ఫార్ములాలో రాసుకుంటున్నాం. summation of x² + summation of y² - 2/n. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సమ్మేషన్ ఆఫ్ దీన్ని మనం సమ్మేషన్ ఆఫ్ x² అంటున్నాం, దీన్ని సమ్మేషన్ ఆఫ్ y² అంటున్నాం. యాజ్ ఇట్ ఈస్ గా 2ab ని 2n x - x బార్ - y - y బార్ గా మనం రాసుకోవడం జరుగుతుంది. స్పియర్మాన్ సహసంబంధం కోటి సహసంబంధ గుణకం రో. ఈ సింబల్ని సహసంబంధ గుణకం రో అంటాం, మనం రోగా ఇవ్వడం జరుగుతుంది. సో రోని మనం ఎలా రాస్తామంటే రో ఆఫ్ సిగ్మా x సిగ్మా y = సమ్మేషన్ ఆఫ్ x - x బార్ మైనస్, అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి n × సిగ్మా x సిగ్మా y ఈ మొత్తాన్ని తీసుకెళ్ళిపోతున్నా రైట్ సైడ్ కి, ఇక్కడ తీసుకెళ్ళిపోతున్నా. అప్పుడు ఏమైతుంది, రో సిగ్మా x సిగ్మా y సమ్మేషన్ ఆఫ్ x - x బార్ మైనస్ n ఇక్కడే ఉంటుంది, యాజ్ ఇట్ గా n - n బార్ గా మనం ట్రీట్ చేయొచ్చు. అదేవిధంగా 1/n summation of d² = summation of sigma x² sigma y² 2 రో సిగ్మా x - xy. అంటే ఇక్కడ సిగ్మా x ను = సిగ్మా y గా రాసుకోవచ్చు. సో అప్పుడు 1/n summation of d² ఈ y² ని x గా రాసుకుంటే 2 ఆఫ్ సిగ్మా x². సో దేర్ఫోర్ 2 ఇక్కడ కూడా y ని x² గా రాసుకుంటే ఇక 2 సిగ్మా x² ను కామన్ చేస్తే 1 - సిగ్మా గా మనం రాసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సో ఇక్కడ 1 - ఇక్కడ చూడండి, ఇక్కడ 1 - సిగ్మా ఇది యాజ్ ఇట్ ఇట్నే ఉంచి ఇదంతా పట్టుకపోయినా నేను వన్ సైడ్ కి. సో 1/2n సిగ్మా x² సమ్మేషన్ ఆఫ్ d². సో దేర్ఫోర్ ఇక్కడ 1/n సిగ్మా x² అంటే ఇక్కడ చూడండి (1/2n n² - 1). ఇక్కడ మనకు ముందులోనే ఇక్కడ రాసాము సమ్మేషన్ ఆఫ్ x² / 2n² - 1/12 ఇక్కడ కనిపించింది. సో దట్ ఈస్ n × n² - 1/12. కానీ ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి ఈ 2ను అదే విధంగా రాస్తున్నాం, n అలానే రాస్తున్నాం. మిగతా వాల్యూని n × n² - 1 సిగ్మా y² గా మనం రాసుకోవడం జరుగుతుంది. అప్పుడు
1 minus ఇప్పుడు దీని ఏమైతుంది ఇప్పుడు ఇక్కడ 2 1s are 2 6s are so therefore 1 by 1 minus rho is equal to 1 minus 6 summation of 1 divided n into n square minus 1 దీన్ని మనం స్పియర్మాన్ కోటి సహసంబంధ గుణకం అంటాం ఇది -1 నుండి +1 మధ్య విలువల్ని కనుక తీసుకుంటుంది -1 నుంచి +1 మధ్య విలువల్ని తీసుకుంటుంది అదే విధంగా +1 అయితే కోటీల మధ్య పరిపూర్ణ సంబంధం ఉందని rho is equal to 0 అయితే సంబంధం లేదని rho is equal to -1 అయితే పరిపూర్ణ రుణాత్మక సంబంధం ఉందని మనం చేయొచ్చు rho అనేది 0 సామీప్యంలో ఉంటే కోటీల మధ్య బలహీనమైనటువంటి సంబంధం ఉందని మనం ట్రీట్ చేయొచ్చు కోటిలో సహసంబంధం యొక్క గణన సో ఇక ఇందులో వాస్తవమైన కోటీలు ఇచ్చినప్పుడు సో వాస్తవమైన కోటీలు ఇచ్చినప్పుడు కోటీలు ఇవ్వబడినప్పుడు మనం ఎలా ఉంటుందో కోటీలు ఇవ్వబడినప్పుడు కోటీలు ఇవ్వబడినప్పుడు రెండు కోటీల మధ్య భేదాన్ని d తో సూచిస్తాం d² ని గణిస్తాం సమ్మేషన్ ఆఫ్ d² రాబడతాం పై వాటి మన సూత్రంలో ప్రతిక్షేపిస్తే రో విలువను మనం కనుక రాబట్టినట్టు ఒక అందాలమైన ఉదాహరణ చూద్దాం ఒక అందాల పోటీలో 12 మంది పోటీదారుల పోటీలను ఇద్దరు న్యాయ నిర్ణేతలు ఈ విధంగా నిర్ణయించారు 1 2 3 4 2 12 ఇచ్చాం 4 నుంచి 1 దాకా ఇచ్చాడు కోటి సంబంధ గుణకం కనుక్కోమన్నారు ఫార్ములా ఏంటి 1 minus 6 summation of I is equal to 1 to n di square n into n square minus 1 గా రాస్తున్నాం dA అనేది ఒక వ్యక్తి యొక్క రెండు లక్షణాలు అప్పుడు ఇది x ని r1 అంటాం y ని r2 అంటాం మనకి ఇచ్చిన జత పరిశీలనల సంఖ్య n is equal to 12 x is equal to 12 గా ట్రీట్ చేయడం జరిగింది సో ఇక్కడ 12 ఇచ్చాడు అదే విధంగా ఇక్కడ ఇచ్చిన 4 2 6 8 3 5 12 ఇదంతా ఇక్కడ రాసుకుంటూ పోయాం అంటే ఇక్కడ కోటి సహసంబంధ గుణకం కనుక్కోమన్నప్పుడు మనం ఏం చేస్తామంటే తీసేస్తాం అప్పుడు ఎలా అంటే 1 minus 4 minus 3 square is 9 2 minus 2 0 square is 0 3 6 అంటే 3 అంటే ఇక్కడ -3 రావాలి this is wrong this is wrong this is we are treating as 9 here 4 minus 8 minus 4 that is 16 5 minus 3 2 that is 4 6 minus 5 1 1 7 minus 12 that is 5 minus 5 that is a square is into minus 25 25 minus 5 that is 25 then 6 minus 5 1 that is a square is 1 7 minus 12 that is 5 25 already told 8 minus 7 1 that square is 1 9 minus 10 minus 1 that is 1 10 minus 10 that is 1 1 11 is 0 12 minus 1 11 therefore 11 11s are 121 but here only the value is changing here but here only the value is changing here that is the 3 minus 6 that is minus 3 we are doing here 9 that is 9 and how much the difference here 7 is the difference here so 7 is the difference we will do here 7 is the difference so 7 is the means that is a 7 means 195 here that is a 7 means 188 so we have to do here this is 188 here so therefore it is cut here 188 here 6 into 188 by 12 into so that is a value is 716 is correct 6 into 188 I am doing here 6 into 188 I am doing 8 for 1128 is come here 1128 this is 1 minus 1128 by 1716 I am writing here so we can do here that is a 1716 minus 1716 minus that is 1128 by 1128 I am removing the 6 minus 8 that is a 16 minus 8 8 10 minus 2 8 there is a 6 that is a 588 by 588 by 7 588 by 1716 so I am doing yes 588 by 1716 just wait I will tell you 588 by 1716
1716, that is 0.3462. That is wrong. It is 0.3426. That is a value. It is a positive value. So therefore, అంటే అప్పుడు అందాల పోటీలు ఇద్దరు న్యాయ నిర్ణేతలు ధనాత్మక సంబంధాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ఈ కోటీలు ఒకే దిశలో పయనిస్తున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక ప్రాబ్లం చూద్దాం. కోటీలు ఇవ్వబడనప్పుడు ఇవ్వకపోతే ఏం చేస్తాం? చలరాశులు పరిమాణాత్మకంగా కొలవబడి వాటి కోటీలు ఇవ్వబడినప్పుడు కోటి స్పియర్మన్ సహసంబంధ గుణకాన్ని రోగా ఉపయోగిస్తాం. పరిశీలన ద్వారా అత్యధిక పరిమాణం కలిగిన చలరాశి కోటిని ఒకటి కేటాయించి అవరోహణ క్రమంలో పరిణామాలకు కోటి 2, 3లను మనం కేటాయించడం జరుగుతుంది. ఉదాహరణకు 97, 69, 59, 68, 79, 89, 57, 78 కనుక మనం ఇవన్నీ తీసుకున్నట్లయితే ఒకసారి జాగ్రత్తగా కనుక పరిశీలించినట్లయితే 156, 112, 107, 123, 136, 108, 125 కనుక వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇక్కడ 2 ఇచ్చినాడు, ఎక్స్ వై 2 ఇచ్చినాడు. సో దేర్ ఫోర్ ఈ రెండిట్లో మనం ఏం చేయాలి? ఎక్స్ లో ఫస్ట్ వాల్యూ. సో సి హియర్ ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ ఎక్స్ లో వాల్యూ 97 అనేది టాప్ వాల్యూ. 97 తర్వాత ఏముందో చూసుకోవాలి. 69, 97 తర్వాత 89, 89 కంటే ఎక్కువ వాల్యూ లేదు కాబట్టి దీన్ని 2గా ట్రీట్ చేస్తాం. తర్వాత 89 తర్వాత ఇక్కడ చూసుకుంటూ పోతే 79 అనేది 3వ విలువ, 79 తర్వాత 78 4వ విలువ, తర్వాత 79 తర్వాత 69 అనేది 5వ విలువ, తర్వాత 5వ విలువ, 6వ విలువ కింద 68, 69 తర్వాత 6వ విలువ, 7వ విలువ 59. అంటే మనం సీరియల్ గా అంటే హైయెస్ట్ ఆర్డర్ నుంచి లోయెస్ట్ ఆర్డర్ కి మనం వేసుకుంటూ పోతున్నాం. అట్లా విధంగా మనం ఇది కూడా వేస్తే ఇక్కడ ఇందులో 156, 112, 107, 123, 131. సో ఇక్కడ హైయెస్ట్ వాల్యూ 156. సో దేర్ ఫోర్ ద సేమ్ 156 తర్వాత ఏమొచ్చిందో చూడాలి. హైయెస్ట్ వాల్యూ మనం 156 ఇక్కడ ఇచ్చిన 137 రెండోది ఇచ్చినాం, కింద 136 మూడోది ఇచ్చినాం, 136 తర్వాత 125 లేదండి ఇక్కడ 125 ఐదోది, 125 తర్వాత 123 ఐదోది, 123 తర్వాత 112 ఏడోది, 108 ఎనిమిదోది, 107. ఈ రకంగా 8 వాల్యూస్ మనం కనుక ట్రీట్ చేసినట్టు కనుక రాసినట్లయితే 1 - 1 0, 5 - 6 -1, 7 - 1 6, 5 1, 3 - 3 0, 2 - 2 0, 8 - 7 1, 4 4 0. సో 0 1 స్క్వేర్ చేసి అన్ని పాజిటివ్ అవుతాయి ఇక్కడ. సో స్క్వేర్ చేసి అన్ని పాజిటివ్ అవుతాయి కాబట్టి వాల్యూస్ మనం that is the value is 4. But total values in name 1 2 3 4 5 6 7 8 members. So n square is equal to 8, d square is equal to 4. 1 - 6 into 4 and r into 4 8, 8 into 8 64. So in 8 ones are here we have to do here 8 ones are 8 threes are. So 64 minus 3. So I am doing here again 1 minus 3, and so that is a 60 minus 63 minus 3 by 63. That means we can write here 60 by 63. 60 by 63 we can validate here. 60 by 63 is 0.954. So 0.9524 is we are taking here x and y మధ్య కోట్ల మధ్య ధనాత్మక సహసంబంధం 0.9 అంటే మంచిగా +1 దగ్గర ఉంది కాబట్టి ధనాత్మక సహసంబంధంగా మనం ట్రీట్ చేయవచ్చు. నెక్స్ట్ పునరావృత ముడిపడి లేదా ముడిపడి ఉన్న కోటీలు. దత్తాంశంలో 2 లేదా అంతకంటే ఎక్కువ చలరాశులు క్షణాల్లో ఒకే కోటి అంటే కోటీలు పునరావృతం అవుతుంటే స్పియర్మన్ కోటి సహసంబంధ గుణక సూత్రానికి అవరోధం ఏర్పడుతుంది. ఒకే ఒక సందర్భంలో పునరావృత అంశాలకు ఉమ్మడి నోటీసులను ఇవ్వాలి. ఉమ్మడి కోటి అనగా ఎన్ని అంశాలు ఒకే కోటిని కలిగి ఉన్నాయి వాటి సగటు, కోటీలు సమానంగా లేని అంశాలను తర్వాత పరిగణలోకి తీసుకోవాలి. పునరావృత లేదా ముడిపడి ఉన్న కోటికి స్పియర్మన్ సహసంబంధ గుణకాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇంతకుముందు ఏం చేసాము వితౌట్ డైరెక్ట్ గా R1 - R2 రాసాం. డైరెక్ట్ గా ఉన్న అక్కడ ఎక్కడ రిపీటెడ్ కాలేదు, పునరావృతం కాలేదు, కానీ ఇక్కడ రిపీట్ అవుతున్నాయి కాబట్టి 6 summation of I is equal to 1 to n bi square is equal plus m into m square minus 1/12.
సో దాన్ని ఎన్ ఉంటే ఎం అంటే పునరావృతం, అంటే సపోజ్ 7 నెంబర్ 3 సార్లు రిపీట్ అయింది, 7 నెంబర్ 2 సార్లు రిపీట్ అయింది, అట్లా ఎట్లా ఉంటే దాని సవరణ కారణాంకం ఒక ఫ్యాక్టర్, కరెక్షన్ ఫ్యాక్టర్ గా మనం ఏమంటే m² - 1/12 గా రాస్తాం. m అనుబంధ శ్రేణిలో పునరావృతమయ్యే అంశాల సంఖ్యను మనం ఈ కింది విధంగా రాస్తే దట్ ఈస్ R1 - R2 గా మనం రాసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 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 ఒక ఉదాహరణ చూద్దాం మనం. XY ఇచ్చినాడు, కోటి సహసంబంధం కనుక్కోమన్నాడు. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ 16 రిపీట్ అయింది X లో, అదేవిధంగా కింది దాంట్లో 6 రిపీట్ అయింది, అదేవిధంగా 13 రిపీట్ అయింది. సో రిపీట్ అయినాయి వైలో 2 సార్లు రెండు రిపీట్ అయ్యాయి, 2 6లు 2 6 అనేటివి 2 13 అనేవి, మీది దాంట్లో X అనే దాంట్లో 2 16 రిపీట్ అయ్యాయి. సో దత్తాంశంలోని X శ్రేణి మరియు వైష్ణు కొన్ని సంఖ్యలు పునరావృతం. సో పునరావృత కోడికి స్పియర్మాన్ కోడి సహసంబంధం I = 1 to n d² m² - 1/12 m² - 1 అంటే ఇక్కడ పరిష్కార కారణాంకాన్ని ఫస్ట్ m × m² - 1/12 మనం కనుక్కుంటాం. సో దేర్ ఫోర్ అంటే m అనేటువంటిది ఇక్కడ అనుబంధ శ్రేణిలో ఉన్నటువంటి పునరావృత అంశాల సంఖ్య, d అనేది X మరియు Y అనుబంధం విలువల కోటిల మధ్య భేదము R1 - R2 గా రాస్తాం. హియర్ XY రాసాం. ఇక్కడ XY లో ఇక చూడండి కోటి ఎంత, ఇందులో టాపెస్ట్ నెంబర్ చూడండి, 43 33 49 16 అంటే 65 టాపెస్ట్ నెంబర్ గా రాశాడు. తర్వాత రెండో నెంబర్ ఏముంది ఇక్కడ, రెండో నెంబర్ 65 తర్వాత 57 ఉంది, 57 తర్వాత 43 ఉంది, తర్వాత 43 తర్వాత 40 ఉంది, 43 తర్వాత 33 ఉంది, 33 తర్వాత 24 ఉంది, 24 తర్వాత ఇక చూడండి 24 తర్వాత ఏముంది, ఇగో 16 ఉందండి. ఇక ఈ 16 ఏమని రాసుకోవచ్చు, 7 ప్లస్ ఇక్కడ ఒకటి ఉంటుంది 16, 3 ఉన్నాయి, 3 16లు, 7 ప్లస్ 8 ప్లస్ 9, 3 నెంబర్లు వేయాలి మనం. 7 8 9 అంటే 8 8 16 17 17 అంటే 24, 24/3 అంటే 24/3 అంటే వీ కెన్ రైట్ హియర్ దట్ ఈస్ 8. సో మూడిటికి ఒకే నెంబర్ మనం 8 ఇస్తాం, కానీ 9 వరకు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 10 ఇది అయిపోయింది. ఇక్కడ అయిపోయింది 16 అయిపోయింది. 16 తర్వాత ఏం మిగిలింది, అన్ని అయిపోయింది. 16 తర్వాత 9 ఒకటే మిగిలింది, అది 10గా మనం ట్రీట్ చేసుకుని రాసుకోవడం జరిగింది. అదేవిధంగా Y చూద్దాం. ఇక్కడ Yలో హైయెస్ట్ నెంబరు 24 హైయెస్ట్ నెంబర్ రాసాం. తర్వాత హైయెస్ట్ నెంబర్ 24 తర్వాత 20 అది రాసాం. 20 తర్వాత మూడో నెంబర్గా మనం ట్రీట్ చేస్తే మూడో నెంబర్ మనం 20 తర్వాత 19 అండి, 19 తర్వాత 15 అండి, 4వ నెంబర్. 5వ నెంబర్ ఇక్కడ చూడండి 2 13లు ఉన్నాయి, ఇక్కడ 2 13లు ఉన్నాయి. 13 13 అంటే 4 అయిపోయింది. అక్కడ 5 + 6 13 అంటే 13/2 అంటే ఎంత, 2 6లు 2 5ల 10. ఇక్కడ అయిపోయింది, ఇక్కడ నెంబర్ అయిపోయింది, 15 4 అయిపోయింది. 5 ఏమన్నా ఉందా, లేదు. 5 + 6 13 2 5 + 6 6 11 అండి, సారీ 11/2 2 5ల 10 మళ్ళీ 2 5ల 10 అంటే 5.5 5.5. వెరీ గుడ్, 5.5 5.5. సో దేర్ ఫోర్ 13 అయిపోయిన తర్వాత 6 5 6 అయిపోయింది, 7 చూడాలి, 39 9 వచ్చింది. 9 తర్వాత 13 తర్వాత 9 7 వచ్చింది. ఇక్కడ 5 6 7 8 చూద్దాం. ఇవి 2 6లు, ఇక్కడ ఒక 6 వచ్చింది, ఇక్కడ ఒక 6 వచ్చింది. సో 6 + 6 అంటే ఎంత, ఇప్పుడు ఎంత, 7 8 9 అంటే 17 అంటే 8.5 దట్ ఈస్ లాస్ట్ బట్ లీస్ట్. తర్వాత మిగిలింది ఏంటంటే మనకు 4 మిగిలింది, దట్ ఈస్ కాల్డ్ 10. అంటే ఆ రకంగా మనం మాడిఫై చేసుకుంటూ పోవాలి. దెన్ 3లోకి వెళ్ళి 5.5 పోతే -2.5
5 లోకి వెళ్ళిపోతే -0.5, 4 లోకి వెళ్ళి 1/3, 10 లోకి వెళ్ళిపోతే 1.5, 8 4, 8 లోకి వెళ్ళిపోతే -2, 1 2 లోకి వెళ్ళి -1, 1 ఇక్కడ 8.8 ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్. సో 3 లోకి వెళ్ళి -1 more, 2 లోకి వెళ్ళి 3 పోతే -1. వీఆర్ చెకింగ్ 2.5, 2.5, 6.25, మళ్ళీ 0.25, 9, 1.1, 2.25, 4 స్క్వేర్ చేసినాము. స్క్వేర్ చేసి that is the value is 41. సో ఇక్కడ ఫస్ట్ శ్రేణిలో ఈ 16 అనేది 2 సార్లు తీసుకున్నాం, ఇక్కడ 3 సార్లు తీసుకున్నాం. 16 అనేది 3 సార్లు తీసుకున్నాం మనం. 3 సార్లు 7, 8, 9 తీసుకున్నాం. అంటే 7, 8, 9 డివైడ్ చేస్తాం, 3గా వచ్చింది. అప్పుడు దాని కరెక్షన్ ఫ్యాక్టర్ ఏమని రాస్తామంటే మనం 3 × 3² - 1. 3 సార్లు వచ్చింది ఆ విలువ కాబట్టి దట్ ఈస్ 3 × 3², అంటే 3 9 27, 9 - 1 8. 8 × 3 24/12, అంటే 12 1s 12 2s. So it is a correct answer. It is a correct answer here. 12/2 it is a correct answer. Then we will go to the second one. Second one లో 2 రిపీట్ అయ్యాయి. సో 13 రిపీట్ అయింది, 13 రిపీట్ అయింది. తర్వాత 5, 6 కూడా రిపీట్ అయింది. 13 రెండు సార్లు పునరావృతంగా చేసినట్లయితే దాని 13 అంటే 5 + 6 అంటే 5.5 రాసుకున్నాం మనం అక్కడ. తర్వాత కోటిని విభిన్నంగా 7గా తీసుకుంటాం. ఇక్కడ M2 సవర్ణ పరిష్కారం తర్వాత ఒకటి అంటే 5, 6 అయిపోయిన తర్వాత కోటిని మనం 7గా తీసుకుంటాం. ఇక్కడ M2 పరిష్కార కారకం CF2 2 × 2² - అంటే 4 × 1 3 3 3 6/12 అంటే అది ఇస్ ఆల్సో 1/2. తర్వాత మూడోది 6 అనేది 2 సార్లు పునరావృతం అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇది 2 సార్లు పునరావృతం అయింది కాబట్టి M² లో 1/2. అదేవిధంగా 6 అనేది కూడా 2 సార్లు 8, 9 అంటే మళ్ళీ 10 తీసుకుంటాం. సో M2 ఇక్కడ కూడా 2 × 2² / 1/2. సో ఇక్కడ మనం M × M² - 1 ఫార్ములాలో అప్లై చేసిన తర్వాత కలపాలి, 3 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి. సో 2 + 1/2 + 1/2 1/2 అంటే 1, 2 + 1 = 3. So therefore we have to write here 1 - 60 6 × 41 + 3 10 × 10² - 1. అంటే మనం కనుక మల్టిప్లై చేసినట్లయితే 1 - 41 44 44 × 6. So therefore 10 × 100 - 1 199 990. This is the division, that is we can write here 1 - 4/15, 15 - 4 that is 11/15. 11/15 value that is 0.07333. సో ఇది ఆల్సో కోటిలో ధనాత్మకంగా మనకు ఉంటుందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా కోటి సహసంబంధం యొక్క అవధులు. స్పియర్మాన్ కోటి సహసంబంధం కానీ 1 - 6 summation of I = 1 to n d² n × n² - 1. వాస్తవ సంఖ్య వర్గం ఎల్లప్పుడూ రుణేతరం అవడం వల్ల సమ్మేషన్ ఆఫ్ d² రుణేతర రాశుల మొత్తము రుణేతరము మరియు n ధనాత్మకం. రుణేతర రాశుల మొత్తం కూడా రుణేతరమే అవుతుంది. సో మరి వాటి విలువ ధనాత్మకంగా అవుతుంది. సో దాన్ని రాసుకోవాలంటే మనం సమానత్వం కనుక మనం ధ్రువపడి కనుక ఉండాలంటే సమ్మేషన్ ఆఫ్ d² = 0. సో therefore d = 0 అనే అంశాల యొక్క 2 లక్షణాలు ఒకే కోటిని కలిగి ఉంటాయి. క్రింది విధంగా మనం xy ని 1 2 3 4 and so on n y = 1 2 3 and so on n గా తీసుకున్నట్లయితే సిగ్మా d² రో కనిష్టం అవుతుంది, అనగా విచలనాలు d గరిష్టము. 2 అంశాల లక్షణాలు క్రింది పట్టికలో మాదిరిగా వ్యతిరేక క్రమాన్ని కలిగి ఉండాలి. సో 1 2 3 and so on n - 1 n x లో అట్లనే తీసుకుంటాం. y లో ఎంత y అంటే x గ్రాఫ్ ని y గ్రాఫ్ ని కనుక తీసుకున్నట్లయితే y గ్రాఫ్ లో n - 1 n - 2 n - 3 and so on 2 తీసుకుంటే ఇక్కడ x + y = మనం n + 1 అంటే x + y అనేది అక్షాన్ని కనుక తీసుకున్నట్లయితే therefore x - y = d గా రాస్తాం. అప్పుడు రెండింటిని కలుపుతాం x + y × x - y. సో therefore x + y × x - y కలిపినట్లయితే మనకి ఇక్కడ y + y మొత్తం 2x × n + 1 × d. therefore d = ఏం రాయొచ్చు 2x - n + 1 గా మనం ట్రీట్ చేసి రాయొచ్చు. సో మనం ఇరువైపులా కనుక వర్గం చేసి రెండింటిని కనుక కలిపితే సమ్మేషన్ ఆఫ్ d² = summation of 2x - n + 1 whole square.
సో అది a minus b whole square 2x or 2x square into 4x square plus n plus 1 whole square minus 2ab అంటే 2 into 2 ఇక్కడ 2 into 2 4x plus n plus 1 గా రాస్తాం. తర్వాత మనం తీసుకున్నట్లయితే దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఒకసారి n కామన్ తీసినట్లయితే n into n plus 1 whole square 4 కామన్ తీస్తే 4 summation of this is the 4 summation of sigma x square minus 4 into n plus 1. సో ఇక్కడ x కామన్ ఇస్తాం, దట్ ఈస్ సమ్మేషన్ ఆఫ్ x గా తీసుకోవడం జరుగుతుంది. సో మనం ఈ రకంగా కనుక తీసుకున్నట్లయితే మనం తీసుకున్నట్లయితే సమ్మేషన్ ఆఫ్ x is equal 1 plus 2 plus 3 బేసిక్ ఫార్ములా సమ్మేషన్ ఆఫ్ 1 plus 2 into n plus 1 by 2 summation of x square 1 square plus 2 square plus 3 square and so on, that is n into n plus 1 2n plus by 2 by 6 గా మనం రాసుకోవచ్చు. సిగ్మా d స్క్వేర్ యొక్క గరిష్ట విలువ కింది విధంగా చూడొచ్చు. సిగ్మా d సమ్మేషన్ ఆఫ్ d స్క్వేర్ is equal n into n plus 1 whole square plus n into n plus 1 whole square plus 4 into d square చేస్తున్నాం మనం 4n into n plus 1 into n plus 2 by 6 minus 4n plus 1 by n plus 2. సో దాన్ని మనం n into n plus 1 స్క్వేర్ సింప్లిఫై చేస్తున్నాను నేను ఇక్కడ 2 2 4 2 3 6 2n into n plus 1 by n plus 2 minus ఇక్కడ 2n చేస్తున్నాం, ఇక్కడ కూడా సింప్లిఫై చేస్తున్నాను. సో 2 into n into ఇక్కడ n ముందు వస్తుంది, ఇక్కడ 2 into 2 n ముందు వస్తుంది. సో therefore n plus 1 హోల్ స్క్వేర్ గా మనం రాసుకోవడం జరుగుతుంది. సో therefore కింద మల్టిప్లై మనం కనుక ఎల్సిఎం ఇక్కడ చేసినట్లయితే n into n plus 1 by 3 n into n plus 1 by 3 కామన్ తీస్తే ఇక్కడ 2 into n into n plus 1 by 2 దీని ఎల్సిఎం కనుక టోటల్ గా చేసిన -3 into n plus 1 గా రావడం జరుగుతుంది. సో therefore n into n plus 1 by 3 into n minus 1 ని మనం కనుక తీసినట్లయితే n into n square minus 1 by 3 గా మనం చూపించవచ్చు. therefore summation of d square లో ఈ విలువను ప్రతిక్షేపించినట్లయితే rho is equal to 1 minus 6 into n into n square minus 1 by 3 into n square minus 1 3 into 2 cancel అయిపోతుంది. ఇక్కడ 3 into 2 into 2n by n square minus 1. సో n into ఇక్కడ చూడండి n into n square minus 1 by n into n square minus 1 3 into 2 1 minus 2 is equal to -1. so p greater than -1, so -1 less than p. so therefore this condition is -1 less than or equal to rho less than or equal to 1 కండిషన్ గా మనం ప్రూవ్ చేయడం జరిగింది. ఇక్కడ కోటి సహసంబంధం యొక్క యోగ్యతలు మరియు వాటి పరిమితులు కార్ల్ పియర్సన్ పద్ధతిలో కనుక పోల్చితే దీన్ని సులభంగా గణిస్తాం, అర్థం చేసుకుంటాం. మరియు మనం చెప్పినట్టుగా అందము నిజాయితీ కనుక చూస్తే ప్రావీణ్యత మొదలగు గుణాత్మక దత్తాంశాలకు ఇది ఉపయుక్తమవుతుంది. వాస్తవమైన దత్తాంశం ఇవ్వకుండా కోటిలను మాత్రమే ఇచ్చినప్పుడు ఈ పద్ధతి ఉపయోగకరం. వాటి పరిమితులు ఏ విధంగా ఉంటాయి? ఇది సమూహకరించిన పౌనపుణ్య విభాజనానికి ఉపయోగపడదు. కార్ల్ పియర్సన్ సంబంధంతో పోలిస్తే ఖచ్చితమైనది కాదు. అవిచ్ఛిన్న శ్రేణి మల్టిపుల్ చాలా పెద్దగా ఉన్నట్లయితే మనం దీన్ని ఉపయోగించలేం. అంశాల సంఖ్య 30 కంటే ఎక్కువగా ఉంటే, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ ఉంటే మనం వాటిని రికార్డ్ చేయడం కష్టమవుతుంది కాబట్టి అధిక సమయాన్ని తీసుకుంటుంది కాబట్టి దీన్ని సులభంగా మనం ఉపయోగించలేం. ఈ రకంగా మనం ఈ యొక్క సహసంబంధ కోటిని మనం నేర్చుకోవడం జరుగుతుంది. సహసంబంధ నిష్పత్తి. సో సహసంబంధమైనటువంటి నిష్పత్తిలో ఇందులో సహసంబంధ నిష్పత్తి కొలతలు, సహసంబంధ నిష్పత్తి యొక్క ధర్మాలు. సో ఇక్కడ సహసంబంధ నిష్పత్తిని కనుక మనం చూసినట్లయితే ఈటా సహసంబంధ నిష్పత్తిని రేఖీయ సహచర్య గుణకము, రేఖీయ బాంధవ్యాలను సహసంబంధ నిష్పత్తిని ఏటాతో సూచిస్తాం. సో ఇక్కడ సహసంబంధ నిష్పత్తి విలువ పెద్దదవుతున్నప్పుడు సహసంబంధ నిష్పత్తి మరియు సహసంబంధ గుణకాల మధ్య భేదము రేఖీయ బాంధవ్యం ఏ మేరకు ఉంటుందో తెలపడం జరుగుతుంది. సపోజ్ సహసంబంధ నిష్పత్తి యొక్క కొలతలు కనుక తీసుకుందాం. ఇక్కడ ఏవైనా రెండు యాదృచ్ఛిక చలరాశులు ఏముంటాయి? XYలు ఉంటాయి. సో వాటి రేఖీయ బాంధవ్యాన్ని సహసంబంధ గుణకము కొలుస్తుంది. దత్త యాదృచ్ఛిక చలరాశులు XYల మధ్య అరేఖీయ బాంధవ్యం ధనాత్మకమో లేదా రుణాత్మకమో అని సహసంబంధ నిష్పత్తి కొలిస్తే, అరేఖీయ బాంధవ్య సందర్భాల్లో రెండు యాదృచ్ఛిక చలరాశులు ఏకైక విలువలను కనుగొంటారు.
యాదృచ్ఛిక చలరాశి y యొక్క విభిన్న సాధ్యనీయ విలువలు, సాధ్యనీయ అంటే పాసిబిలిటీ, అరేఖీయ బాంధవ్యాన్ని మనం ఇంతకుముందు బాంధవ్యాన్ని కొందాం. మనం నిన్న స్కాటర్ డయాగ్రామ్ విక్షేప చిత్రంలో చెప్పుకున్నట్టుగానే y1 y11 y12 y13 y14 అండ్ సో ఆన్ yij. y1j ని మళ్ళీ ఇక్కడ రాస్తాం, y2j 3j ని yn1 గా రాస్తాం. అక్కడ అన్నోవేటివ్ ఏం తీసుకుంటాం అంటే y1 బార్ ఈజ్ ఈక్వల్ 1/n1 summation of I is equal to 1 to n y1j, y2 y11 y22 y23 and so on y2j. This is 21, not 11. This is 21 here. y2j y2j up to y2n2 y2 2j 2 తర్వాత yn/2 summation of I. అదే విధంగా ఇట్లా చేసుకుంటూ పోతే వాల్యూస్ మనం పోతే yi1 yi2 yij yi bar is equal to 1/n summation of yij up to the nth condition we have writing here up to the. సో పై పట్టిక నుండి yi bar is equal to 1/ni summation of j is equal to 1 to ni yij. సో అంటే ఇక్కడ అప్పుడు ఆ అంక ఇప్పుడు మాధ్యమాల మొత్తం ఏదైతే ఇక్కడ మాధ్యమాల మొత్తం ఏదైతే ఉందో y1 bar plus y2 bar and so on ym bar is equal to y bar. So y bar is equal to 1/n1 plus n2 and so on nm summation of I is equal to 1 to m summation of j is equal to 1 to n yi. అంటే మనం టోటల్ గా దాన్ని కలపడం జరుగుతుంది. సో కలపడం వల్ల దాన్ని ఏమని రాసుకోవచ్చు, y bar 1/n summation of I is equal to 1 to m summation of j is equal to 1 to n. అంటే ఆ విలువలని మనం 1/n గా ట్రీట్ చేస్తే yij గా రాసుకుంటాం. మొత్తం మాధ్యమం y bar is equal to 1/n summation of ni y bar. ఒకటో ఈక్వేషన్ నుండి సమ్మేషన్ ఆఫ్ j is equal to 1 to yij నుండి మనం ఈ యొక్క y యొక్క సహసంబంధ నిష్పత్తిని η² yx. సో η² yx ని మనం ఏ విధంగా రాస్తామంటే η² yx ని σ² ey σ² గా నిర్వహించే σ² ey అనేది చలరాశి y పై విస్తృతి యొక్క అంచనా విలువ, σ² అనేది చలరాశి y యొక్క విస్తృతిగా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ σ² y 1/n summation of I is equal to 1 to m summation of j is equal to 1 to m yij minus y bar whole square గా మనం తీసుకున్నట్లయితే 1/n summation of I is equal to 1 summation of j is equal to n yij minus y bar plus yi minus yj whole square. Why I am taking here, see here, so therefore I am taking here yi bar plus yi bar minus yi bar I am taking, ఎందుకంటే a plus b whole square ఫార్మాట్ లో రాసుకొని సింప్లిఫై చేస్తున్నాను. 1/n summation of I is equal to 1 to m summation of j is equal to 1 to m yij minus y bar whole square 1/m yi minus y bar whole square yi minus y bar whole square, then 2ab I am writing here 2 into yj minus yi into yi minus y bar. So this is the basic fundamental I am writing here. Then 1/n summation of y is equal to j is equal to m yj minus y bar 1/n summation of y is equal to 1 to m. So therefore y bar whole square, this is I am writing here. So y minus y bar, the value is 0. So 0 into something is 0. So this is the value I am writing as summation of y square is summation of ey, and that is ey, that is my. So therefore ఇరువైపులా మనం σ² y చే భాగించగలం. σ² y తో టోటల్ ఈక్వేషన్ డివైడ్ చేస్తే ఇది 1 అవుతుంది. σ² ey summation of y square summation of square by my by summation of y square. సో ఈ యొక్క పార్ట్ ని మనం ఇటు తీసుకెళ్తే summation of ey పార్ట్ ని మనం లెఫ్ట్ సైడ్ కనుక తీసుకెళ్ళినట్లయితే σ² my by σ² y గా మనం రాసుకోవడం జరుగుతుంది. So neat η² is equal, this is called as η². I already told you η² అని ఇక్కడ రాసాం. One minus σ² e by I am seeing here 1 minus σ² e by y by σ² here I am that is therefore σ² e by దీనిలో σ² ey అనేది 1/n summation of I is equal to 1 to n to m ni y minus y bar whole square అనేది చలరాశి యొక్క y యొక్క విస్తృతి అంచనా విలువ 1/n summation of I is equal to 1 to m summation of j is equal to 1 to m
yj minus y bar whole square అనే చలరాశి యొక్క విస్తృతిగా మనం x పై y సహసంబంధ నిష్పత్తిని eta square is equal ఇంతకు ముందు రాసినట్టే 1 by x square ey that is sigma square ey by y square గా మనం రాయడం జరుగుతుంది. సో సులభ గణనలకు మన విస్తృతిని ఇంకో విధంగా కూడా మనం కింది విధంగా కూడా చేయొచ్చు. చూద్దాం. సిగ్మా స్క్వేర్ ey 1 by n summation of y is equal to 1 summation of j is equal to m yij minus y bar square అనేది మనకు తెలుసు. సో 1 by n summation of y is equal to 1 to m j is equal to 1 to m yij square minus సో దట్ ఈస్ అ y bar y square. సో ఇంతకు ముందు రాసినట్టుగా y square ని మనం ఇక్కడ లోపల రాసుకున్నాం a square plus b square minus 2ab 2yij y bar గా రాసుకున్నాం. సో అంటే ఇక్కడ a square plus b square minus దీన్ని a square plus b square minus 2e minus 2ab గా రాసాం. 1 by n సో summation of 1 by n కామన్ తీసాం. దీన్ని summation of y is equal to 1 m summation of j is equal to m yij square plus ny square. Where is the n here? So therefore we are multiplying ny bar whole square. So I am taking here ny bar whole square minus 2y bar. So this is the 2y bar I am taking common here. So therefore summation of I am taking this value summation of I is equal to 1 to m j is so yj automatically coming here. Summation of square y. So summation of y ij square I am writing as easily n bar y square. This is calling 2y. That is called we can write here that is 2y ny bar. Summation of I is equal to 1 to m summation of j is equal to 1 to m yj is equal we can writing ny bar we can writing here. Again we can writing summation of y square is equal to 1 by n summation of m j is equal to 1 summation of j is equal to n yij square minus so n into n cancel here. So therefore y bar square summation of m square y 1 by n. So therefore this may be బయటికి తీసుకొస్తున్న ఈ వాల్యూ అంతా బ్రాకెట్ లో రాయొచ్చు yij minus y square sigma square ey మనం రాసుకుంటే 1 by n is equal to sigma square yi bar whole square the y is equal to 1 to ni y bar whole square తర్వాత ni y bar whole square then summation 2 కామన్ తీస్తే ఇక్కడ sigma summation of i is equal to 1 to m n into yi y bar. సో ఆ రకంగా కింద రాసినట్లయితే మళ్ళీ మనం 1 by n summation of I is equal to 1 to m ni yi bar whole square ny square minus 2 ny. This may be treated as I already told this is ny square. So sigma square ey we can write ni yi square. This is minus 2 ny square plus that is a minus ni y square. So therefore minus is the value వస్తుంది. So therefore we can write here ఈటా స్క్వేర్ సూత్రంలో రెండు మరియు విలువలను కనుక ప్రతిక్షేపించినట్లయితే వర్గీకృత దత్తాంశ x పై y యొక్క సహసంబంధ నిష్పత్తి ఈ క్రింది విధంగా ఉంటుంది. ఈటా స్క్వేర్ 1 yx is equal to 1 minus ఈటా స్క్వేర్ ey by sigma square y sigma square my by sigma square ey మనం ఇంతకు ముందు తీసుకున్నట్టుగానే ఈటా స్క్వేర్ yx is equal to sigma square y my by sigma square y గా రాయడం జరుగుతుంది. అదే విధంగా దీనిలో సిగ్మా స్క్వేర్ ఈవై ని కనుక మనం తీసుకున్నట్లయితే దీనిలో సిగ్మా స్క్వేర్ ఈవై ని కనుక తీసుకుని 1 by n ni y bar whole square minus ny. ఇక్కడ నేను అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ మొత్తం ఫ్రీక్వెన్సీగా మనం ట్రీట్ చేస్తాం. సిగ్మా స్క్వేర్ my దట్ ఈస్ ఆల్రెడీ ఇంతకు ముందు తీసుకున్నట్టుగానే తీసుకుంటే దత్తాంశాన్ని వర్గీకృతం అవ్వడం వల్ల దశ విచలన పద్ధతిని ఉపయోగిస్తాం. dy is equal to yi minus bk. yi తరగతి అంతరం మధ్య విలువ b ఏది యాదృచ్ఛిక విలువ అయితే k తరగతి అంతరం యొక్క పొడవును సిగ్మా స్క్వేర్ ey 1 by n summation of I is equal to 1 that is fi yi bar whole square that is we are writing it is a dy yi minus b ని మనం ఏమని రాస్తున్నాం dy గా తీసుకుంటున్నాం కాబట్టి 1 by n summation of I is equal to 1 to m fi dy whole square. Therefore summation of y square y 1 by n summation of I is equal to 1 to m summation of j is equal to 1 to n y ij square that is minus ny bar 2. So summation of
square y 1 by n summation of I is equal to 1 to m summation of j is equal to 1 to n y ij square minus y square. అంటే ఈ వాల్యూని సింప్లిఫై చేసి మనం ఇక్కడ రాస్తున్నాం. So therefore summation of y square is equal to 1 by n. This is the part I am simplifying here. 1 by n I am taking common here. Summation of y అది summation of y is equal to 1 ని మనం ఇక్కడ fi y ij square మళ్ళీ n లోపలికి తీసుకుపోతున్నాం n into 1 by n summation of fi yi, that is a whole square. So therefore y bar is equal to 1 by n summation of y is equal to 1 fi n is equal to summation of fi అగుట వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే వాటిని sigma square 1 by summation of y is equal to 1 fi dy square. So dy ni yi b minus b లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 4-5 నుండి మనం విలువలు కనుక్కుంటే వాటిని ఈటా స్క్వేర్ y ఆఫ్ x లో సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకు కావాల్సిన విలువలు రావడం జరుగుతుంది. సహసంబంధ నిష్పత్తి యొక్క అవధులు. ఇక్కడ అవధుల్లో మనం x పై y యొక్క సహసంబంధ నిష్పత్తిని ఈటా స్క్వేర్ yx గా తీసుకుంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టే 1 మైనస్ సిగ్మా స్క్వేర్ e బై సిగ్మా స్క్వేర్ y, దట్ ఈస్ సిగ్మా స్క్వేర్ my బై సిగ్మా స్క్వేర్ y గా రాసుకుంటాం. అంటే 1 మైనస్ సిగ్మా స్క్వేర్ ey బై సిగ్మా స్క్వేర్ y అంటే మనం ఇక్కడ ట్రీట్ చేయొచ్చు, దట్ ఈస్ ఈటా స్క్వేర్ yx. సిగ్మా స్క్వేర్ e బై అంటే ఇక్కడ మనం ఈ 1 ని తీసుకపోతే 1 మైనస్ ఈటా స్క్వేర్ yx అంటే అప్పుడు 1 మైనస్ అంటే దీని విలువ ఏమైతుంది 1 మైనస్ ఈటా స్క్వేర్ x గ్రేటర్ దాన్ 0. సో అప్పుడు అంటే 1 గ్రేటర్ దాన్ ఈటా స్క్వేర్ yx అంటే అది పాజిటివ్ వాల్యూగా కావచ్చు. కాబట్టి మనం ఏం చేస్తామంటే పాజిటివ్ వాల్యూగా రావచ్చు. కాబట్టి 1 మైనస్ ఈటా స్క్వేర్ yx దట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే నెగిటివ్ అయినప్పుడు -1 లెస్ దాన్ ఈటా y అంటే సహసంబంధం యొక్క నిష్పత్తి అవధులు +1 అనగా -1 లెస్ దాన్ ఈటా yx లెస్ దాన్ 1 గా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. సహసంబంధ నిష్పత్తి ఎప్పటికీ సహసంబంధ గుణకం కంటే తక్కువ కాదు. ఒక అమరికలోని విచలనాల వర్గాల మొత్తం దాని మధ్యమం గుండా కొలిస్తే కనిష్టం అవుతోంది. సో అప్పుడు కనిష్టం అవుతే సమ్మేషన్ ఆఫ్ i is equal to 1 to m సమ్మేషన్ ఆఫ్ j is equal to 1 to n fij. సో f of yij minus yi bar whole square less than or equal to అంటే సమానం కావచ్చు, ఈక్వల్ టు లేకపోతే లెస్ దాన్ కావచ్చు. సో అప్పుడు yij క్యాప్ ఇక్కడ చూడండి క్లియర్ ఇక్కడ క్యాప్ తీసుకుంటున్నాం. సో దేర్ ఫోర్ yij అనేది xi దత్త విలువ యొక్క yij అంచనా విలువ x పై y యొక్క ప్రతిగమన రేఖ అవుతుంది. సో ఫర్ yij a ప్లస్ bxi సో j is equal to 1 2 3 అండ్ సో ఆన్ n గా రాసుకోవడం జరుగుతుంది. అంటే అక్కడ మనం yij విలువను a ప్లస్ bxi గా ట్రీట్ చేసినప్పుడు ఆ j విలువను మనం 1 2 3 n గా మనం రాసుకుంటే అప్పుడు సమ్మేషన్ ఆఫ్ i is equal to 1 to m సమ్మేషన్ ఆఫ్ j is equal to 1 to n f of yij minus yi bar whole square దట్ ఈస్ n సిగ్మా స్క్వేర్ ey గా తీసుకుంటే ఆ ey ని మనం ఇక్కడ ey ని ఏమని రాసుకోవచ్చు అంటే థీటాలో దట్ మే బి రిటర్న్ యాజ్ సిగ్మా y స్క్వేర్ ని 1 మైనస్ నీటా y స్క్వేర్ గా రాసుకుంటాం. సో అప్పుడు సమ్మేషన్ ఆఫ్ i is equal to 1 to m j is equal to 1 to n f of yij minus a minus bx whole square ని మనం ఆ విధంగా రాసుకుంటే 1 మైనస్ నీటా స్క్వేర్ yx లెస్ దాన్ 1 మైనస్ r స్క్వేర్. So therefore neta square yx greater than y square neta square yx less than or equal to r గా అంటే సహసంబంధ నిష్పత్తిని పరమమూల్య సహసంబంధం విలువ కంటే తక్కువ కాదు. ఎందుకంటే అది -1 to +1 మనం రాసినాం కాబట్టి పరమమూల్య విలువ కంటే తక్కువ కాదని మనం చెప్పడం జరుగుతుంది. దత్తాంశం యొక్క వర్గీకరణతో nyx విలువ స్వతంత్రం కాదు. మూల బిందువు మార్పు స్కేలులోని మార్పు దృష్ట్యా ఈటా స్క్వేర్ yx అని అంటే దాని స్క్వేర్ లో మార్పును చేస్తే ఈటా స్క్వేర్ yx స్వతంత్రం అవుతుంది. rxy మరియు ryx ఒకటే కానీ సాధారణంగా nyx మరియు nyx లు వేరువేరుగా ఉంటాయి. దాని విలువలు rxy ఉన్నట్టే ఈటా yx విలువలు వాటి యొక్క విలువలు వేరువేరుగా మనం చూడొచ్చు. ఒక ఉదాహరణ చూస్తాం. దత్తాంశానికి సహసంబంధ నిష్పత్తి
ఈటా స్క్వేర్ yx కనుక్కున్నాడు. ఇచ్చినట్టు ఇంటర్వెల్ 0 నుంచి 10, 10, 20, 20, 30, 30, 40, 40, 50 ఎఫ్ ఆఫ్ ఎన్ఐ y బార్ ఇచ్చినాడు. వేరియన్స్ విస్తృతి ఏమి ఇచ్చినాడు 9.61 ఇచ్చినాడు. సో ఎక్స్ పై వై యొక్క సహసంబంధం ఇప్పుడు ఫార్ములా ఏంటి 1 మైనస్ సిగ్మా స్క్వేర్ ఈవై బై సిగ్మా అంటే ఫార్ములా ఏంటి సిగ్మా స్క్వేర్ ఎంవై బై సిగ్మా స్క్వేర్ వై. సో ఫార్ములా ఈటా స్క్వేర్ వైఎక్స్ ఈక్వల్ సమ్మేషన్ ఆఫ్ ఈ స్క్వేర్ వై. ఆ ఫార్ములా యాజ్ ఇట్ ఈజ్ రాసినాం. వేరియన్స్ ఎంత ఇచ్చినాడు ఇక్కడ 9.61 ఇచ్చినాడు. టేబుల్ వేద్దాం 0 to 10 to 0 10 10 20 5 to 5 3 2 4 3 ఇచ్చినాడా 5 3 2 4 3 తర్వాత 8 3 4 6 5 ఇచ్చినాడు. ఓకే. సో దేర్ ఫోర్ టోటల్ చేద్దాం 5 3 10 12 12 16 10 12 12 4 16 19. ఇది రాంగ్ అండి ఇక్కడ. దిస్ ఇస్ 19. 8 2 10 10 10 14 5 3 8 2 10 10 14 17 ఎగ్జాక్ట్లీ కరెక్ట్. 17 కరెక్ట్. 8 4 12 15 21 5 26 కరెక్ట్. ఎన్వైఐ బార్. సో ఎన్వైఐ బార్ ఎట్లా చేసినాడు 40 ఎలా వచ్చింది అనేది మనం చూడాలి. ఎన్ఐవై బార్ సి హియర్ ఇక్కడ 5 ni. So this is ni, this is y. 5 into 8 40, 3 into 3 9, 2 into 4 8, 4 into 6 24, 3 into 5 15. Y bar whole square. 8 8 is 64, 3 3 is 9, 4 4 is 16, 6 6 is 36, 5 5 is 25. Ni yi bar whole square. So yi bar whole square in the 64. 64 into 5. You can calculate here 64 into 5. I'm taking 5 for the 20. That is a 300. Is not 20. 320. సో దట్ ఈస్ a yi bar 64 మొత్తం కనుక క్యాలిక్యులేట్ చేస్తే మనకు కావాల్సినటువంటి విలువలు వచ్చాయి. సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఐ 17, y 26, NIY 96, y bar whole square 150, NIY square. ఫార్ములా ఏంది YN NIYY. n ఎంత వచ్చింది 17. 1 by n కాబట్టి 1 by 17. yi bar ఎంత వచ్చింది 26 వచ్చింది. yi bar 96 సారీ y bar 96. So 96 by 17 5.6 వచ్చింది. Sigma square e by 1 by n summation of y is equal to 1 n square ni y bar square minus n. So 1 by 17. y bar whole square ఎంత వచ్చింది ఇక్కడ y bar అనేది 598, 17 n అనేది y square ఎంత వచ్చింది ఇక్కడ వచ్చింది y square అంటే y bar వచ్చింది మనకు 5.6 5.6 సింప్లిఫికేషన్ చేస్తే 3.18647. So variance what ఇచ్చాడు మన ప్రాబ్లం లో 9.61. So therefore that is a value is 0.39714 గా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇంకో ఉదాహరణ కూడా చూద్దాం. ఇక్కడ సహసంబంధం కొన్ని వాల్యూలు మిస్సింగ్ వాల్యూస్ ఇచ్చాడు. సో మిస్సింగ్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. 3 2 3 is formula sigma square my by sigma square y. So formula as is రాసాం. dy is equal మిస్సింగ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఫార్ములా వేరు. Sigma square e by 1 by summation of y is equal to 1 fi y bar whole square minus 1 by n summation of y is equal to 1 fi dy whole square. Sigma square by 1 by n summation of y is equal to 1 to m fi dy square minus 1 by n fi dy whole square. ఇక్కడ dy is equal to y k yi minus by k. ఇక్కడ yi అనేది తరగతి అంతరం మధ్య విలువ, b అనేది ఒక యాదృచ్ఛిక విలువ, k అనేది తరగతి పొడవు, n అనేది మొత్తం పొడవు కనుక మనం తీసుకున్నట్లయితే రాసాం 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. మిడిల్ వాల్యూలు రాసాం 5 10 10 5 10 లేదు దిస్ ఇస్ మిడిల్ వాల్యూ ఇస్ 15. దిస్ ఇస్ రాంగ్. 5 15 25 35 45. dy yi minus b. So yi minus b we have finding. What is yi? This is a yi is 5 minus b we have taking the values yi. b అనేది ఏంది తరగతి b అనేది ఏదైనా యాదృచ్ఛిక విలువ. సో yi అనేది తరగతి అంతరం మధ్య విలువ అంటే 5 తీసుకుంటాం, యాదృచ్ఛిక విలువ తీసుకుంటాం, తరగతి అంతరం పొడవు తీసుకుంటాం, పొడవు ఇక్కడ 10 తీసుకుందాం. సో డివిజన్ ఆఫ్ 10. సో దాన్ని డివిజన్ చేస్తే మిడిల్ వాల్యూని ఇక్కడ దీని మిడిల్ వాల్యూ 0 తీసుకుంటే -1 -2 1 2 వస్తుంది. సో 0 to 10 వాటి ఇచ్చే వాల్యూస్ రాసుకుంటూ పోతున్నాను నేను. 3 2 3 3 2 3 3 2 3 -1 వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ ఇంటర్వెల్స్ యాస్టిస్ రాసిన. f5. What is f5? That is what is f5 here? So therefore what is a 8? How? See here all of you.
total fi 3 plus 2 plus 3 more 8 here. So 3 plus 2 plus 3 8 2 plus so we are finding here 2 plus 3 5, then 8 plus 4 2 plus 12 plus 2 I'm multi sum of, there is a sum I am doing here, this sum of the values. So 6 plus 3 9 9 to 11 here 11. So therefore fi dy multiply in what is 8 into minus 2, see here all of you, 8 into minus 2 dy 32, 5 into minus 1 minus 5, there is a 0, then 9 into 1 9, then 22 into 2 44. So therefore fi dy is minus 16 by, so this I'm divisioning, so the divisioning the values minus 2 minus 1 0 1 2, so minus 2 minus 2 minus 2 minus 1 0 1 2. So y square value, then the minus 2, there is I'm reading. So y square means this value I am multiplicating here. So therefore from the table we are finding b is equal to 25. Now because we are taking the 0 here, so therefore I'm taking these values in this, I'm substituting. Tomorrow will this continue this problem, and there was continuation. So this is the problem.